రఘురామకృష్ణంరాజు యొక్క సీటు విషయంలో నాకు అనిపించేది ఏంటంటే, ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్. ఇందాక మనం షార్ట్ చేసాం దాని గురించి. ఎంపీ సీటుని కూడా దక్కించుకోలేని వ్యక్తిని రేపొద్దున కేంద్రాన్ని ఒప్పించి పోలవరాన్ని ఎట్లా దక్కించుకోగలుగుతారు అని జనం నమ్ముతారు అని రఘురామ ప్రశ్నించడం కరెక్ట్ పాయింట్. అయితే ఎంపీ సీటు దక్కించుకున్నంత మాత్రాన పోలవరం దక్కించుకోగలుగుతారా? పోలవరం లాంటివో లేకపోతే ప్రత్యేక హోదా లాంటివో అనేది కూడా డౌటే. సరే, రఘురామ తప్పు లేదా అంటే నాకు ఆయన తప్పు కూడా ఇందులో ఉన్నట్టు కనిపిస్తుంది. ఏంటంటే, నరసాపురం సీట్ అనేది కూటమిలో ఏ పార్టీకి వస్తే ఆ పార్టీలో అప్పటికప్పుడు చేరి సీటు పొందుదాము అనుకున్నారు ఆయన. అట్లా కాకుండా ముందే ఏదో ఒక పార్టీలో టీడీపీయో బీజేపీయో జనసేన చేరుంటే ఆయనకి ఛాన్స్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు బీజేపీ ఏం చేసిందంటే, ఆయన ఎట్లాగో మా పార్టీలో లేడు కదా అని వంకని చూపించి ఆయనకి సీటుని ఎగ్గొట్టేసింది. ఒక రకంగా ఇది రఘురామకృష్ణంరాజు యొక్క స్వయంకృత అపరాధం కూడా. ఒక పక్క చంద్రబాబు